కామన్ ఇంగ్లీష్ వర్డ్స్ హౌ టు యూజ్ అన్నది తెలిస్తే లాంగ్వేజ్ బికమ్స్ మోర్ ఈజీ అండ్ ఫ్రీ ఫ్లోయింగ్. సో విల్ సీ ఓన్లీ ద కామన్ వర్డ్స్ టుడే. ఓకే, సో దీనికి తెలుగులో మీనింగ్ ఫస్ట్ అర్థం చేసుకోండి, సో దాట్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ వాడాలో తెలుస్తుంది. టు అంటే కీ తెలుగులో. నేను ఇంటికి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ టు మై హౌస్. ఫ్రమ్ అంటే నుండి, నేను ఇంటి నుండి వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ మై హౌస్. నేను ఇంటికి అమ్మతో వెళ్తున్నాను, విత్ మై మామ్, తో. నేను ఇంటికి అమ్మ కోసం వెళ్తున్నాను, కోసం, ఫార్ మై మామ్. నేను ఇంటికి అమ్మ కూడా వెళ్తున్నాను, అలాంగ్ విత్ అంటే అమ్మతో కూడా, వాళ్ళకు కూడా వెళ్తున్నాను అన్నట్టు. విత్ అలాంగ్ ఆల్మోస్ట్ సేమే, బట్ వీ కెన్ యూజ్ ఇంటర్చేంజబుల్లీ. బై దేని నుంచి అన్నట్టు, ఐఎమ్ గోయింగ్ బై రోడ్, రోడ్డు మీద వెళ్తున్నాను, ఆర్ రోడ్డులో వెళ్తున్నాను, కార్లో వెళ్తున్నాను, ఐఎమ్ గోయింగ్ బై కార్, ఐఎమ్ గోయింగ్ బై ట్రైన్. సో ఐదర్ కార్ మీద అన్నా లేకపోతే కారులో అన్నా. నెక్స్ట్ మోస్ట్ కామన్ ఆన్, ఇది అందరికి తెలిసిందే, మీద. ఇట్ ఈస్ ఆన్ ద టేబుల్, టేబుల్ మీద ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద బాక్స్ లోన ఉంది. అబవ్, దీనికి ఆల్మోస్ట్ సేమే, కానీ ఆన్ అంటే ఆ సర్ఫేస్కి ఆనుకుని ఉండాలి ఇలా. అబవ్ అంటే ఆ సర్ఫేస్కి కొంచెం పైన. ఫర్ ఎగ్జాంపుల్, ద లైట్ ఈజ్ అబవ్ ద టేబుల్, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, అది డిఫరెన్స్. అండర్ అంటే ఆబ్వియస్లీ కింద. బిలో అంటే టచింగ్ కింద. అండర్ అంటే ఇందాకట్లాగా తగలకుండా కింద. అంటే క్యాట్ ఈజ్ అండర్ ద చైర్ అంటే కింద ఉంది. బుక్ ఈజ్ బిలో ద బాక్స్ అంటే బాక్స్ జస్ట్ టచ్ అయ్యి దాని కింద ఉంది. యువర్ బుక్ ఈజ్ బిలో మైన్ అంటే నీ బుక్ కింద నా బుక్ ఉంది, అలాగా. యువర్ బుక్ ఈజ్ అండర్ మైన్ అనము, యూజువలీ యువర్ బుక్ ఈజ్ బిలో మైన్ అంటాం, అలా. ఇన్ ఫ్రంట్ తెలిసిందే, ముందు. బిసైడ్స్ పక్కన. సిట్ బిసైడ్ యువర్ ఫ్రెండ్, వాడి పక్కన కూర్చో. సిట్ నెక్స్ట్ టు యువర్ ఫ్రెండ్, అది కూడా కరెక్ట్. బిట్వీన్ మధ్య. సిట్ ఇన్ బిట్వీన్ బోత్ యువర్ ఫ్రెండ్స్. బిహైండ్ వెనక. బిఫోర్ ముందు. బిఫోర్ ఇన్ ఫ్రంట్కి కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు. ద కార్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్, ద కార్ ఈజ్ బిఫోర్ ద హౌస్, బట్ బిఫోర్ అని వాడం. వస్తువులకైతే ఇన్ ఫ్రంట్ చెప్పడం బెటర్. యు ఆర్ స్టాండింగ్ బిఫోర్ మీ, ఆర్ జస్ట్ బిఫోర్ మీ వాజ్ అ బిగ్ కౌ, అలా చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇంటర్చేంజబుల్లీ యూస్ ఇన్ ఫ్రంట్ అండ్ బిఫోర్. కొన్నిసార్లు బిఫోర్కి మీనింగ్ ఎక్కడ మారుతుందంటే, ఐ కేమ్ బిఫోర్ హీ కేమ్ అంటే అతనికన్నా ముందు, అలా కూడా చెప్పొచ్చు. ఇది యూజువలీ వస్తువులకి మాత్రమే వాడతాం. ఇది ఇలాంటి వాటికి కూడా మాట్లాడచ్చు. హీ విల్ స్పీక్ బిఫోర్ మీ అంటే దీన్ని మనుషులకు కూడా అన్వయించుకోవచ్చు. వెరాజ్ ఇది యూజువలీ వస్తువులకు మాత్రమే వాడతాం, ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ అండ్, మీకు అందరికీ తెలిసిందే, అది కూడా ఇష్టం. ఐ లైక్ రైస్ అండ్ నూడిల్స్, కూడా. మరియు ఆర్ కూడా కన్నా మరియు బెటర్. నాకు రైస్ మరియు నూడిల్స్ ఇష్టం. రైస్ ఆర్ నూడిల్స్, రైస్ కానీ నూడిల్స్ కానీ ఏదో ఒకటి. బట్ ఐ లైక్ రైస్ బట్ హాట్, ఈ కానీ వేరు అంటే ఇది ఏదో ఒకటి అని అర్థం. ఇక్కడ బట్ ఏమో కానీ. రైస్ ఇష్టం కానీ వేడిగా ఉండాలి. ఐ లైక్ రైస్ సో ఐ ఈట్ డైలీ, అందువల్ల రోజు తింటాను. ఐ లైక్ రైస్ ఇఫ్ హోమ్ కుక్డ్, నాకు రైస్ ఇష్టమే కానీ ఎలా అంటే అని. ఎలా అంటే హోమ్ కుక్డ్, ఎలాగైతే, ఇఫ్ ఎలాగైతే ఇంట్లో కుక్ చేస్తేనే ఇష్టం. వెదర్, ఐ లైక్ రైస్ వెదర్ ఇట్స్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్, ఏదైనా. ఐ లైక్ రైస్ హెన్స్ యూ ఫైండ్ మీ ఆల్వేస్ ఇన్ దట్ బాబాయ్ హోటల్. హెన్స్ అంటే అగైన్ అందువల్ల. సో అనొచ్చు,
సో కూడా కరెక్టే, కానీ హెన్స్ కూడా కొన్నిసార్లు వాడతాం. ఐ లైక్ రైస్ యాజ్ వెల్ యాజ్ చికెన్ ఆర్ యాజ్ వెల్ యాజ్ చపాతి. అది కూడా, అది కూడా, ఇది కూడా. ఐ లైక్ ఐస్ క్రీమ్ టూ అంటే నీలాగే నాకు కూడా ఇష్టం, నాకు కూడా. బేసికలీ టూ అని ఎప్పుడు వాడతామంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మనం కూడా అవును నాకు అదే, నాకు నాకు కూడా అని, నాకు కూడా అని చెప్పాలంటే టూ అని వాడతాం, అదర్వైజ్ వాడం. నాకు ఐస్ క్రీమ్ ఇష్టం అంటే మీ టూ, నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం అంటే మీ టూ అలా చెప్తాం. నాకు పాటలు ఇష్టం అంటే ఐ లవ్ సాంగ్స్ టూ అలా. సో వీటితో మీరు ఇండివిజువల్గా త్రీ సెంటెన్సెస్ ఈచ్ చేయండి. దెన్ యూ విల్ మీకు కన్ఫ్యూజన్ పోతుంది, అంటే దేనికి ఏం వాడుతున్నాం అన్నది కొంచెం కన్ఫ్యూజన్ పోవాలి. ఐ ట్రై టు యాడ్ మోర్ ఇన్ దిస్ సెక్షన్, ఇంకా ఉంటాయి, నేను యాడ్ చేస్తాను.